హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెగసీ ట్రేడ్స్. వీడియోకి వెళ్ళే ముందు స్టాండర్డ్ డిస్క్లైమర్స్ చూసుకోండి. ఈ కంటెంట్ జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ప్లీజ్ బీ మైండ్ఫుల్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇవాళ అనాలిసిస్ చూద్దాము. నిఫ్టీలో ఇవాళ ఎలా మూవ్ అయింది చూద్దాం. నేను యూజ్ చేసేది జస్ట్ ఫిబొనాచి రీట్రేస్మెంట్ టూల్ మాత్రమే. ఈ టూల్ అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ యూజ్ చేసే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది, సెట్టింగ్స్లో డిఫరెన్స్ ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో డిఫరెన్స్ ఉంటుంది. దానివల్లే నేను ప్రాఫిటబుల్ ఉన్నాను. నేను బిల్డ్ చేసుకున్న స్ట్రాటజీ ఇది. ఓకే, ఇవాళ మార్కెట్ ఎలా మూవ్ అయిందో చూద్దాం. ఓకే, సి మార్కెట్ ఇక్కడ వచ్చింది, ఇలా వచ్చింది, ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, ఇక్కడ ఎస్ఎల్ తీసుకుంది. ఎప్పుడు ఇది నిన్న ఆఫ్టర్నూన్ 2 o'clock. మళ్ళీ ఇవాళ ఎంట్రీ ఇచ్చింది, డైరెక్ట్ మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ మార్కెట్ ఫస్ట్ 1:1 కాదు, ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది. ఇక్కడ ఎంత టార్గెట్ ఇచ్చింది ఒకసారి చూద్దాం. చిన్న ఎస్ఎల్ ఇచ్చాను, 1:3.6, 40 points SL, 147 points టార్గెట్. ఓకే, 3.61 అనేది రిస్క్ రివార్డ్. ఇక్కడ అది లెవెల్ టు లెవెల్ హిట్ అయింది. ఈ టార్గెట్ వరకు వెళ్ళే వాళ్ళం, కానీ ఈ క్యాండిల్ కింద క్లోజ్ అవ్వలేదు, ఇక్కడ రీచ్ అవ్వలేదు, ట్రై చేయలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ రీఎంట్రీ ఇవ్వచ్చు. ఇక్కడ ఎప్పుడైతే ఈ గ్రీన్ లైన్ పైకి వెళ్ళే వరకు మనం ట్రేడ్ హోల్డ్ చేయొచ్చు. సో ఇక్కడ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మార్కెట్ తెలిసి రేపు ఇక్కడికి వస్తుందా, ఇక్కడికి వెళ్తుందా, లైవ్లో చూసి డెసిషన్ తీసుకోవాలి. ఓకే, ఇది నిఫ్టీ ఇవాళ. నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ చాలా మంచి ఫాలో అయింది ఇవాళ. ఇవాళ కాదు, నిన్న నుంచి ఫాలో అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడ చూడండి లెవెల్స్ ఎంత బాగా రెస్పెక్ట్ చేస్తుందో. మార్కెట్ ఇలా వచ్చింది, ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. చూడండి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, మళ్ళీ పైకి అస్సలు ఎస్ఎల్ దగ్గర కూడా వెళ్ళలేదు, ఇలా రీచ్ అయిపోయింది. ఫస్ట్ టార్గెట్ రీచ్ అవ్వడానికి ముందు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. నిన్న సైడ్ వేస్ ఉండిపోయింది. ఇక్కడే ఫస్ట్ క్యాండిల్లోనే టార్గెట్ ఇచ్చేసింది, సెకండ్ టార్గెట్ ఇక్కడ ఇచ్చేసింది. తెలిసి ఎంతవరకు వర్కౌట్ అయింది ఇక్కడ. ఓకే, ఇది ఎస్ఎల్, ఇది సెకండ్ టార్గెట్. 97 points ఎస్ఎల్ ఉంది, 699 points టార్గెట్. 1:7 ఇచ్చింది అనుకోండి, 1:7, నాట్ ఏ స్మాల్ జోక్. జస్ట్ 97 అంటే 100 తీసుకోండి, 100 points ఎస్ఎల్, 700 point టార్గెట్. పర్ఫెక్ట్గా హిట్ అవుతుంది. చూడండి లెవెల్ టు లెవెల్ ఇక్కడ హిట్ అయిపోయింది. 11 o'clock, మార్నింగ్ 11 o'clock హిట్ అయిపోయింది. వన్స్ 11 o'clock హిట్ అయిపోయిందా, కూల్. మళ్ళీ ఇక్కడ టార్గెట్ వస్తే వరకు వెయిట్ చేయాల్సిన కూడా అవసరం లేదు, 1:2 వచ్చేసింది. సో సింపుల్. ఓకే, ఈ లెవెల్స్ని మీరు నేర్చుకోవాలనుకుంటే కింద కామెంట్లో లర్న్ ఫిబో అని టైప్ చేయండి, నేను నేర్పించడానికి రెడీగా ఉన్నాను. ఓకే, నెక్స్ట్ సిప్లాలో చూద్దాం ఎలా మూమెంట్ ఇచ్చిందో. సిప్లా మార్కెట్ ఇలా డౌన్ ఉంది, కానీ సిప్లా కొంచెం హై మూమెంట్ ఇచ్చింది. చూడండి ఎక్కడి నుంచి ఇక్కడ రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఓకే, సింపుల్గా ట్రేడ్ చేసుకోవచ్చు, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మాకు ముందే సెట్ అయిపోతుంది. ఇక్కడ ఎంట్రీ ఇస్తాము, ఇక్కడ ఎస్ఎల్ ఇస్తాము, ఇక్కడ టార్గెట్ పెట్టుకుంటాము, అంతే. వెయిట్, ఇక్కడ చూడండి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, ఇక్కడ ఎస్ఎల్ తీసుకుంది. ఇప్పుడు ఇది ట్యూస్డే మార్నింగ్ 12:25, మళ్ళీ ఇక్కడ రీఎంట్రీ ఇచ్చింది, అంతే డైరెక్ట్ టార్గెట్. ఇక్కడ చిన్న ఎస్ఎల్ ఇచ్చేసాం, ఎంత 1327, 1326, జస్ట్ 1.5 points ఎస్ఎల్ ఇచ్చాము. కానీ మళ్ళీ వన్స్ టార్గెట్ హిట్ అవుతే మాత్రం ఇంత టార్గెట్ ఆల్మోస్ట్ 8 points. ఇక్కడ 1.5 point పోయినా సరే ఇక్కడ 8 points వచ్చింది, ఆల్మోస్ట్ 4 times వచ్చింది అనుకోండి రిటర్న్స్. ఓకే,
లెవెల్ టు లెవెల్ ఎగ్జాక్ట్ ఎలా వర్క్ అవుతుందో మీకు చూపిస్తాను. నెక్స్ట్ విల్ సి రిలయన్స్లో చూద్దాం. చాలామంది ఇష్టంగా ట్రేడ్ చేసే స్టాక్ కదా ఇది. విల్ సి ఇన్ రిలయన్స్లో విల్ సి ఇన్ 50 minutes ప్రతి టైం ఫ్రేమ్లో వర్కౌట్ అవుతుంది. ఎనీ స్క్రిప్ట్ వర్కౌట్ అవుతుంది దాంతో, నో డౌట్. మీరు ఎనీ స్క్రిప్ట్ నాకు కామెంట్ చేయండి, నేను మీకు డ్రా చేసి చూపిస్తాను నెక్స్ట్ రోజు. ఓకే, ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది చూడండి. ఏ రోజు ఇది? ట్యూస్డే. ఇవాళ మార్నింగ్ 28th April రోజు ఇచ్చిన లెవెల్ ఇది. 28th April మార్నింగ్ 10:15కి ఎంట్రీ ఇచ్చింది. ఇంకా డౌన్ కూడా రాలేదు, ఎస్ఎఫ్ దగ్గరకు రాలేదు. ర్యాలీ 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 చూడండి. ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది, ఇక్కడ క్యాండిల్ రిజెక్షన్ ఇచ్చింది, ఇక్కడ ఇలా వెళ్ళిపోయింది చూడండి. సెకండ్ టార్గెట్ ఇచ్చేసింది, మళ్ళీ ఫస్ట్ టార్గెట్ దగ్గరికి వచ్చి మళ్ళీ బౌన్స్ అయింది. థర్డ్ టార్గెట్ ఎగ్జాక్ట్లీ హిట్ అవుతుంది, మీకు అనిపిస్తుందా? ఇలా థర్డ్ టార్గెట్ ఇచ్చింది, రిజెక్షన్ ఇచ్చేసింది. అంటే మన లెవెల్స్ అలా పనిచేస్తాయి, పిన్ టు పిన్ వర్క్ అవుతాయి. ఇక్కడ చూద్దాం ఎంత వర్కౌట్ అయింది అనేది. ఎంట్రీ పాయింట్, ఇది ఎస్ఎల్ పాయింట్. ఓకే చూడండి, టార్గెట్ 100, ఎస్ఎల్ వచ్చేసి 11 points. 11 points ఎస్ఎల్కి 100 points టార్గెట్ ఇచ్చింది. 1:9 రిస్క్ రివార్డ్ అనేది 1:9, నార్మల్ విషయం కాదు. ఇంకా ఇది అప్ అండ్ డౌన్ ఉంది ప్రస్తుతానికి. డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అయినంత వరకు మనం టార్గెట్ హోల్డ్ చేసుకోవచ్చు, ట్రేడింగ్ హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎగ్జాక్ట్లీ వర్కౌట్ అవుతుంది. ఎనీ మార్కెట్ తీసుకోండి, ఎనీ స్క్రిప్ట్ తీసుకోండి, ఎనీ టైం ఫ్రేమ్ తీసుకోండి. నేను ర్యాండమ్గా ఒక తీసుకున్నాను చూడండి, ఎంఎన్ఎం మహేంద్ర 4 hours చూసుకున్నాం ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. ఓకే, ఓకే, ఈ డౌన్ ట్రెండ్ ఎక్కడ దాకా వచ్చింది అనేది కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఎక్కడ రివర్స్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు ముందే. ఓకే, నేను ర్యాండమ్గా పిక్ చేసుకున్న స్టాక్ ఇది, ప్లాన్ చేసింది కూడా కాదు. ఓకే, ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ ఇక్కడ వచ్చింది, ఎంట్రీ ఇచ్చింది కదా, ఇక్కడికి వచ్చేసింది. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ ఇంకా పెండింగ్ ఉంది, రాలేదు. ఇక్కడ రిజెక్షన్ ఇచ్చింది. మినిమం మనం ఎంత క్యాప్చర్ తీసుకున్నా సరిపోతుంది మార్కెట్లో. ఓకే, అన్ని గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, గ్యాప్ డౌన్, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, పంజీగా ఉంది మార్కెట్ వార్ సిచ్యువేషన్ వల్ల. అదే మార్కెట్ ఎప్పుడైతే స్టేబుల్ అవుతుందో పర్ఫెక్ట్, ఇంకా పర్ఫెక్ట్ హిట్ అవుతుంది. గ్యాప్ డౌన్స్ వల్ల కొంచెం క్లమ్జీ అవుతుంది, కానీ ఎప్పుడైతే మార్కెట్ స్టేబుల్ అవుతుందో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ హిట్ అవుతుంది. సిప్పాలో చూద్దాం, 15 minutes. ఓకే, 4 hours 15 minutes చూద్దాం. ర్యాలీ ఇచ్చిందిగా, ఎక్కడి నుంచి ర్యాలీ ఇచ్చింది, ఎంతవరకు వెళ్తుంది? 2 hours తీసుకోవచ్చు, ఒక 2 hours పర్ఫెక్ట్ అవుతుంది. యా, ఇక్కడ చూడండి. ఇంకా టార్గెట్ ఉంది 1357 వరకు టార్గెట్ ఉంది ఇంకా సిప్లాలో. ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, వెళ్తుంది మార్కెట్ అప్ ట్రెండ్. ఎంత వర్కౌట్ అవుతుంది ఇక్కడ చూద్దాం ఒకసారి. మనం ముందే డిసైడ్ అవ్వచ్చు ఎక్కడ ఎంట్రీ ఇస్తాము, ఎక్కడ ఎసరు ఇస్తాము, ఎక్కడ టార్గెట్ ఇస్తాము అనేది. ఇక్కడ చూడండి 1:4.25, ఎస్ఆర్ వచ్చేసి 17 points, టార్గెట్ వచ్చేసి 73 points. అలా ముందే మనం ఫిక్స్ అయిపోయి ఇంత స్టాప్ లాస్ ఇవ్వచ్చు, ఇంత లాస్ మనం భరించవచ్చు, ఇంత ప్రాఫిట్ మనం తీసుకోవచ్చు అని ముందే మైండ్లో ఫిక్స్ అవ్వచ్చు. ఇది జస్ట్ ఫస్ట్ టార్గెట్ చెప్తున్నాను. ఎప్పుడైతే ఇక్కడ క్యాండిల్స్ బట్టి మనం డిసైడ్ చేస్తాం ఆ సెకండ్ టార్గెట్కి మనం వెయిట్ చేయొచ్చా, లేకుండా ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలనేది. ఓకే, ఒక్కొక్కసారి ర్యాలీ మామూలుగా పోదు మార్కెట్. అప్పుడు ప్యూర్ ట్రెండ్ మొత్తం క్యాచ్ చేయాలంటే మన లెవెల్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి.
ఓకే, ట్రస్ట్ మీ, లెవెల్స్ ఆర్ వెరీ సింపుల్ బట్ పవర్ఫుల్. ఓకే, దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మీరు నేర్చుకోవాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి, నేను మీకు నేర్పిస్తాను. మన తెలుగు స్టేట్స్లో ఇలాంటి కాన్సెప్ట్ నాకు తెలిసి ఎవరు చెప్పరు. మీరు ఎక్కడ చూసుంటారు, ఏ యూట్యూబ్లో చూసుంటారు, ఏ మెంటర్ దగ్గర వినుంటారు. అంత బాగా వర్క్ అవుతుంది. ఎస్ఎంసి కాన్సెప్ట్స్ కానీ, ఆర్ఎస్ఏతోని కానీ, మూవింగ్ యావరేజ్తోని అవన్నీ అవుట్డేటెడ్ అయిపోయినాయి ఇప్పుడు. ఎస్ఎంసి అనేది అవుట్డేటెడ్ అనట్లేదు, దాంట్లో కాన్సెప్ట్స్ చాలా టఫ్ మీరు నేర్చుకోవాలంటే. ప్రతి సినారో డిఫరెంట్గా ఉంటుంది, పిన్ టు పిన్ చాలా చేంజ్ అవుతుంది. ఇక్కడ అలా ఉండదు, హెడేక్ ఉండదు. ఎంట్రీ ఎక్కడ ఇవ్వాలో మనకు ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది. అక్కడ ఎస్ఎంసీలో ఎలా ఉంటుందంటే ఇక్కడ రిజెక్షన్ వస్తేనే అలా ఉంటుంది. నాకు కూడా నేర్చుకోవడానికి ట్రై చేశాను, కానీ అది హెడేక్ పోయినా. మనకంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు ఇక్కడైతే. చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు, బాగా చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ. జై హింద్.